మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుచు దేవునికి అత్యంత చేరువవుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మేము కూడా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపిస్తున్న కృపను బట్టి కూడా దేవాదేవుని స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో చివరి భాగం, నీవు అభివృద్ధి పొందెదవు. ఈ మాట చాలా మంచి ఆశీర్వాదకరమైనటువంటి మాట. అభివృద్ధి అన్నది ప్రతి వ్యక్తి జీవితంలో అది కోరదగినది, అది ఆశించదగినది. అభివృద్ధి అనేది మన జీవితాలలో అంచెలంచెలుగా అది వృద్ధి జరగటం అనేది అది ఎంతైనా ఆశించదగినది. అయితే ఆ అభివృద్ధికి గల కారణాలు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే మాటను మనం గమనిస్తే ఆ ముందు మాటలు కూడా మనం చదవాలి. ఆ ముందు మాటలు ఈ మాటలు యోబును ఉద్దేశించి ఎలీఫజు తన స్నేహితుడైనటువంటి చాలా విమర్శనాత్మకమైనటువంటి ఆ ధోరణిలో యోబును విమర్శిస్తూ చెప్తున్నటువంటి మాటలు. ఏదేమైనప్పటికీ అందులో ఒక సత్యం మనం నేర్చుకోవచ్చు. ఆ మాట నేను చదువుతున్నాను. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. కండిషన్ ఉంది అక్కడ. నీవు అభివృద్ధి పొందేదవు. చాలా మంచి మాట, నిజమే. ఆ అభివృద్ధికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, తీసివేసిన ఎడల, అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. మనం అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆశ మంచిది. ఒకవైపు లోకాన్ని, ఒకవైపు దేవుని ఆశించనిది మన జీవితాల్లో ఉంచుకుంటూ దేవుడు కోరదగనిది మన జీవితాల్లో ఉంచుకుంటూ అభివృద్ధిని ఆశించటం అన్నది అది సమంజసం కాదు. అయితే ఇక్కడ ఎలీఫజు చెప్పినటువంటి మాటల్లో మనం స్వీకరించవలసిన ఒక సత్యం ఏంటి అంటే, ఆయన వైపు మనం తిరిగిన ఎడల, దేవునికి పనికిరాని స్థితి ఏదైతే ఉందో మన జీవితాలలో దానిని తొలగించుకొనిన ఎడలా నీవు అభివృద్ధి పొందుతావు. మన అభివృద్ధికి గల కారణం దేవుడే. మన అభివృద్ధికి గల కారణం, హేతువు దేవుడే. మనము మన సర్వశక్తిని వైపు తిరగాలి. అంత మాత్రమే కాదు, దేవునికి పనికిరానిది ఏదైతే ఉందో, దేవునికి పనికిరాని ఆలోచన కావచ్చు, దేవునికి పనికిరాని స్థితి కావచ్చు, దేవునికి పనికిరాని సంబంధం కావచ్చు, దేవునికి పనికిరాని సంభాషణలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మన గుడారములలో నుండి, ఇది కూడా మనకు ఒక గుడారమే, మన శరీరములలో నుండి, లేకపోతే మన గృహాలలో నుండి, మన ఆలోచనలలో నుండి దాన్ని దూరపరుచుకున్నప్పుడు మనం అభివృద్ధి పొందుతాం. అది కండిషనల్ బ్లెస్సింగ్ అంటాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం అభివృద్ధిని ఆశిస్తాం, అభివృద్ధిని కోరుకుంటాం. అభివృద్ధి పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి అన్వేషిస్తూ దేవా, నీకు పనికిరానిది, నీ నుండి నన్ను దూరం చేసేది ఏదైతే ఉందో వాటిని నేను దూరపరుచుకొనగలిగే కృప దయచే ప్రభుని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేసే క్రమంలో సర్వశక్తిని వైపు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు అభివృద్ధినిచ్చే దేవుడు ఆయనే. కనుక ఆయన ఇచ్చే అభివృద్ధిని మనం పొందుకుందాం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని ఎడల అయితే అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధిని ఆకాంక్షించే మనం ఒకవేళ ఏదైనా దేవునికి పనికిరాని స్థితి మన గుడారాలలో ఉంటున్నట్లయితే వాటిని తొలగించుకుందాం. అప్పుడు మనం అభివృద్ధి పొందుదాం. ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి మనం నడిపింపబడతాం. ప్రార్థన చేద్దామా? అభివృద్ధిని ఆశిస్తున్నాం, మంచిది. అభివృద్ధిని ఆశిస్తాం, అది కోరదగినది. ఏ స్థితిలో ఉన్నాం అదే స్థితిలో ఉండటం దేవునికి కూడా ఇష్టం కాదు.
దేవునికి కూడా ఇష్టం కాదు అది. కానీ మనం అభివృద్ధిని ఆకాంక్షించే క్రమంలో దేవునికి పనికిరాని స్థితి ఏది ఉందో దానిని దూరపరుచుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదించే దేవుడు, తప్పక మనల్ని అభివృద్ధి వైపు నడిపించే దేవుడు. ప్రార్థన చేద్దామా? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి పనికిరానిది ఏదైనా, అది సంబంధం కావచ్చు, ఆలోచన కావచ్చు, మరొకటి కావచ్చు, మరి ఏదైనప్పటికీ దానిని దూరంగా తొలగించుకున్న మీదట మనకు అభివృద్ధి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మహిమగల రాజా, నువ్వు చాలిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవా, మా జీవితాలలో ప్రతి పరిస్థితులలో మీ వైపు తిరగగలిగే అనుభవం మాకు అనుగ్రహించండి ప్రభువా. నా దేవా, మీకు పనికిరాని వాటిని, మీరు కోరదగనివి మేము కోరక, మేము ఆశించకుండా ఉండగలిగే స్థితి మాకు అనుగ్రహించండి ప్రభువా. మీకు పనికిరానిది ఏదైనా, అది సంబంధమే కావచ్చు, ఆలోచనే కావచ్చు, మరొకటి మరి ఏదైనా కావచ్చు, వాటిని దూరపరుచుకున్న మీదట మేము అభివృద్ధి పొందుకొనగలిగే కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒకవేళ మా అభివృద్ధి లేమికి గల కారణం ఏదో ఆశించనిది, మీరు కోరనిది, మీరు కోరదగనది ఏదైనా మా జీవితాల్లో ఉంటున్నట్లయితే వాటిని దూరపరుచుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.